హాయ్ గార్డెనర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొక్కలు హెల్తీగా పెరగాలని, అవి క్రాప్ ఎక్కువగా ఇవ్వాలని ప్రతి ఒక్క గార్డెనర్ చెట్లను పెంచుకునే వాళ్ళు కంపల్సరీ అనుకుంటారండి. దానికోసం మనం ఎన్నెన్నో చేస్తాం. వర్మీ కంపోస్ట్ కలుపుతాము, కౌడంగ్ లాంటివి చేస్తాము, ప్రతి ఒక్క మాన్యూరు, ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తూ ఉంటాము ఆర్గానిక్గా. ఎందుకంటే మనది సేంద్రీయ వ్యవసాయం కాబట్టి. సో మనం ఇచ్చేవన్నీ మొక్కలు అబ్జర్వ్ చేసుకోవాలన్నా, మొక్కలు హెల్తీగా పెరగాలన్నా మనం ఇంకో పని చేయాల్సి ఉంటుందండి. అది కంపల్సరీ చేయాలి, 3 monthsకి ఒకసారి చేయాలి. అదేంటంటే మా వాడుక భాషలో అయితే దాన్ని తౌటం పెట్టడం అంటారండి. అంటే మొక్క చుట్టూ మొదలు కాస్త వదిలేసేసి మొక్క చుట్టూ మట్టిని మొత్తం లూజ్ చేసేస్తే మట్టి మొత్తం లూజ్ అవుతుందన్నమాట. మనం అలా చేయడం వల్ల వేర్లు గట్టి నేలలో ఉండిపోయి ఎదగకుండా ఉండిపోతాయి. అలా కాకుండా వేర్లు చక్కగా ఎదుగుతాయి. మనం కనుక ఇలా చేసిన తర్వాత దానికి మనం ఏ ఫర్టిలైజర్, ఏ లిక్విడ్ ఇచ్చినా, మజ్జిగ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ వర్షాకాలం కాబట్టి ఇంకా మనకు మట్టిలో వానపాములు ఎక్కువగా ఉంటాయి. వర్మీ కంపోస్ట్లో మనం అప్పుడు కలిపినప్పుడు వర్మీ కంపోస్ట్లో వానపాములు కూడా కలిపాం కాబట్టి అవి కూడా హెల్తీగా పెరగాలంటే మనం మట్టిని కాస్త చక్కగా ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. చూడండి, మట్టి మొక్క చుట్టూ మొదలు మాత్రం వదిలేసేసి మొక్క చుట్టూ మట్టిని ఇట్లా లూజ్ చేసుకోవడానికి తౌటం పెట్టడం అంటారండి. దీన్ని 3 monthsకి ఒకసారి చేసుకొని మనం కనుక ఫర్టిలైజర్స్ ఇస్తే ఆ మొక్క మనం వద్దన్నా కూడా చక్కగా ఎదుగుతుంది. ఫుల్ క్రాప్ ఉంటుంది, ఫుల్ గ్రోత్ ఉంటుంది. మళ్ళీ చీడపీడల నుంచి కూడా మనం చుట్టుపక్కల ఏ మొక్కలు, గడ్డి మొక్కలు, కలుపు మొక్కలు ఇలా చేసిన తర్వాత మనం అవన్నీ తీసేస్తూ ఉంటాం కాబట్టి మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ 3 monthsకి ఒకసారి ఇలా చేయడానికి ట్రై చేయండి.